డార్క్ నైట్ ట్రయాలజీని చూసినప్పుడు మనం కేవలం సూపర్ హీరోని మాత్రమే చూడం. మనం ఫియర్‌ని, హోప్‌ని, కయోస్ అండ్ సాక్రిఫైస్‌ని చూస్తాం. ఇప్పుడొక హానెస్ట్ క్వెషన్. బ్యాట్‌మ్యాన్ అంటే హీరోవా? లేక గోథమ్ సిటీకి ఒక సింబలా? క్రిస్టోఫర్ నోలాన్ డార్క్ నైట్ ట్రయాలజీ సూపర్ హీరో మూవీస్‌ని సినిమా హిస్టరీలోనే నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. అండ్ ద రీజన్ ఈస్ నాట్ యాక్షన్. ఇట్స్ ద స్క్రీన్ ప్లే. సో ఈ వీడియోలో వై డార్క్ నైట్ ట్రయాలజీ హాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేస్ ఎవర్ రిటన్ అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే? పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అంటే ప్రతి సీన్ మీనింగ్ఫుల్ గా ఉండాలి. ప్రతి డైలాగ్ కి ఒక పర్పస్ ఉండాలి అండ్ అది ఫుల్ఫిల్ చేయాలి. నో ఫిల్లర్స్, నో ర్యాండమ్ మూమెంట్స్. డార్క్ నైట్ ట్రయల్జీలో ఒక్కటి కూడా అన్నెసెసరీ సీన్ ఉండదు. ఎవ్రీథింగ్ ఇదర్ క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తుంది, టీమ్ ని డీపన్ చేస్తుంది అండ్ స్టోరీని కూడా పుష్ చేస్తుంది. ఈ 3 పార్ట్స్ ని 3 మూవీస్ లా కాకుండా 3 ఫిలాసాఫికల్ చాప్టర్స్ లా చూద్దాం. సో ఫస్ట్ పార్ట్ బ్యాట్‌మ్యాన్ బిగిన్స్. డార్క్ నైట్ ట్రయాలజీ స్టార్ట్ అయ్యే ముందు క్రిస్టోఫర్ నోలన్ మనకు ఒక సూపర్ హీరోని ఇంట్రడ్యూస్ చేయడు. హీ ఇంట్రడ్యూసెస్ ఎ బ్రోకెన్ చైల్డ్. బ్రూస్ వేన్ చిన్నప్పుడే తన కళ్ళ ముందు తన పేరెంట్స్ ని కోల్పోయి ట్రామాలోకి వెళ్ళిపోతాడు. ఆ ఇన్సిడెంట్ ఒక మెమరీలా కాకుండా వూండ్ లా మారిపోతుంది. అండ్ దట్ వూండ్ గ్రోస్ విత్ హిమ్. ఇయర్స్ పాస్ అయినా ఫియర్ అతన్ని వదలదు. లైక్ బ్యాడ్ ఫియర్, డార్క్నెస్ ఫియర్, ఇలా హెల్ప్లెస్నెస్ ఫియర్. బట్ ఈ ఫియర్స్ నుంచి పారిపోకుండా నోలాన్ మేడ్ ద క్యారెక్టర్ టు ఫేస్ దెమ్. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ టు బ్రూస్ వెయిన్ ఈస్ ఆల్ఫ్రెడ్. ఈ చాప్టర్ లో ఒక డైలాగ్ ఉంటుంది. ఆల్ఫ్రెడ్ చెప్పిన డైలాగ్, వై డూ వి ఫాల్ సార్ సో దట్ వీ కెన్ లెర్న్ టు పిక్ అవర్ సెల్స్ అప్. ఈ డైలాగ్ చాలా ఇంపాక్ట్ ఇస్తుంది సినిమాకి. ఆ తర్వాతే తన పెయిన్ కి ఆన్సర్స్ వెతుక్కుంటూ వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు బ్రూస్ వెయిన్. అక్కడే రాస్ ఆల్ గుల్ ఫిలాసఫీలో అడుగు పెడతాడు. రాస్ ఆల్ గుల్ టీచర్స్ హిమ్ వన్ థింగ్, టు కాంక్వర్ ఫియర్ యు మస్ట్ బికమ్ ఫియర్. అండ్ దట్స్ వేర్ బ్యాట్‌మ్యాన్ ఇస్ బోర్న్. తన ఫియర్స్ ని ఓవర్కమ్ చేసి దాన్ని ఒక ఆర్మర్ లా క్రియేట్ చేసుకుంటాడు బ్రూస్ వెయిన్. ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే గౌతమ్ సిటీ కూడా సేమ్ బ్రూస్ వెయిన్ లానే ఉంటది. లైక్ బ్రోకెన్, స్కేర్డ్. అండ్ ఈ చాప్టర్ లో విలన్ కూడా హీరోని మిర్రర్ చేస్తాడు. రాస్ ఆల్ గుల్ రిప్రజెంట్స్ వాట్ బ్రూస్ కెన్ బికమ్ ఇఫ్ హీ లూజెస్ కంట్రోల్. సో ఇలా బ్యాట్‌మ్యాన్ అవ్వడానికి రీజన్ అయిన పర్సనే గౌతమ్ సిటీ డిజర్వ్స్ టు ఫాల్ అని అంటే, లేదు గౌతమ్ సిటీ డిజర్వ్స్ ఎ ఛాన్స్ అని బ్యాట్‌మ్యాన్ యుద్ధం చేయడం పీక్ స్క్రీన్ ప్లే. మోర్ ఆఫ్ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ ఇది. సో బ్యాట్‌మ్యాన్ బిగిన్స్ ఎండ్ అయ్యేసరికి మెంటల్లీ అండ్ ఫిజికల్లీ బ్రూస్ వెయిన్ బ్యాట్‌మ్యాన్ గా కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద సెకండ్ చాప్టర్, ద డార్క్ నైట్. బ్యాట్‌మ్యాన్ పుట్టాక గౌతమ్ సిటీకి ఒక బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది. క్రైమ్ తగ్గుతుంది, హోప్ కూడా వస్తుంది. కానీ హోప్ అనేది ఒక డేంజరస్ థింగ్. ఎందుకంటే అది చాలా ఫ్రాజైల్, ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్ గా అదే ఎజెండాతో జోకర్ అడుగు పెడతాడు. జోకర్ ఒక విలన్ మాత్రమే కాదు, ఈజ్ ఎ టెస్ట్ టు సిటీ అండ్ బ్యాట్‌మ్యాన్. బ్యాట్‌మ్యాన్ ప్రిన్సిపల్స్ అండ్ మెంటల్ ఎబిలిటీని జోకర్ అటాక్ చేస్తూనే ఉంటాడు. హార్వే డెంట్ ని ఎప్పుడైతే ఒక హీరోగా ఎలివేట్ చేస్తారో అప్పుడే ఈ సిటీకి బ్యాట్‌మ్యాన్ ఇంకా అవసరం లేదులే అని అనుకుంటాడు బ్రూస్ వెయిన్. బట్ ఎగ్జాక్ట్ అదే హోప్ ని డిస్ట్రాయ్ చేస్తుంటాడు జోకర్. రేచల్ డెత్, హార్వే ట్రాన్స్ఫర్మేషన్, ఈ రెండు ఈవెంట్స్ బ్యాట్‌మ్యాన్ సోల్ ని చాలా బ్రేక్ చేస్తాయి. జోకర్ బ్యాట్‌మ్యాన్ కి ఒక క్వశ్చన్ రిపీటెడ్ గా అడుగుతూనే ఉంటాడు. ఇఫ్ ఎవ్రీవన్ ఇస్ పుష్డ్ ఫార్ ఇనఫ్ వోంట్ దే ఫాల్? ఫెర్రీ సీన్స్ లో హోల్ సిటీని టెస్ట్ చేస్తాడు జోకర్. బాంబ్స్ తో కాదు, చాయిసెస్ తో. బ్యాట్‌మ్యాన్ ఫిజికల్లీ విన్ అవ్వగలడు, బట్ మోరల్లీ తన దారిలోనే నిలబడగలడా అని జోకర్ పుష్ చేస్తూనే ఉంటాడు. ఇంకా క్లైమాక్స్ లో బ్యాట్‌మ్యాన్ ఒక డెసిషన్ తీసుకుంటాడు. హీ బికమ్స్ వాట్ గౌతమ్ హేట్స్ సో దట్ గౌతమ్ కెన్ బిలీవ్ ఇన్ సంథింగ్ బెటర్. హీరోగా ఉండటం తన ప్రైమ్ మోటివ్ కాదు. పీపుల్ మనసులో ఉన్న హోప్ ని ప్రొటెక్ట్ చేయడమే బ్యాట్‌మ్యాన్ యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ చాప్టర్, ద డార్క్ నైట్ రైజెస్. ఇయర్స్ గడిచిపోయాయి. బ్యాట్‌మ్యాన్ లెజెండ్ అయిపోయాడు. బట్ బ్రూస్ వెయిన్ మాత్రం మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోతుంటాడు. గౌతమ్ సేఫ్ అనిపిస్తుంది. బట్ సేఫ్టీ అనేది జస్ట్ ఇల్యూజన్ మాత్రమే. డెడ్లీ విజన్ తో ఈసారి బ్యాట్‌మ్యాన్ ని స్పిరిచువల్ గా బ్రేక్ చేయడానికి బేన్ ఎంటర్ అవుతాడు. పిట్ ప్రిజన్ లో బ్రూస్ కి ఒక విషయం క్లియర్ గా అర్థమవుద్ది. ఆవేశంతో కాకుండా ఆలోచనతో అడుగులు వేస్తేనే యుద్ధం గెలవగలమని. గౌతమ్ సిటీలో బ్యాట్‌మ్యాన్ లేకపోతే ఎంత వీక్ గా ఉంటుందో బెయిన్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటాడు. పిట్ ప్రిజన్ నుంచి బయటికి వచ్చే ప్రాసెస్ లో తన్ని తనే రీడిస్కవర్ చేసుకుంటాడు బ్రూస్. ఆశని, ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి బెయిన్ కంటే స్ట్రాంగర్ అండ్ స్మార్టర్ గా రిటర్న్ అవుతాడు. ఫియర్ ని ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ ఫియర్ ని యాక్సెప్ట్ చేయాలని రియలైజ్ అవుతాడు. అట్ లాస్ట్ హీ అండర్స్టాండ్స్ వన్ థింగ్, హీరో కెన్ సేవ్ ఎ సిటీ వన్స్ బట్ ఎ సింబల్ కెన్ సేవ్ ఇట్ ఫర్ ఎవర్. ఈ చాప్టర్ తో బ్యాట్‌మ్యాన్ ఎరా ఎండ్ అవ్వలేదు, కొత్తగా స్టార్ట్ అవుతుంది. సూపర్ హీరో జనాన్ని రీడిఫైన్ చేసిన ఈ ట్రయాలజీకి స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంది. ఒక పర్సన్ ని చంపగలమేమో కానీ తన ఐడియాలజీని, సింబల్ ని మాత్రం ఎప్పటికీ డిస్ట్రాయ్ చేయలేం. ఇట్ పాసెస్ ఆన్ టు జనరేషన్స్. సో బ్యాట్‌మ్యాన్ ఫేడ్ అవుట్ అవ్వడంతో ఈ స్టోరీ ఎండ్ అవ్వలేదు. దాని ఇన్నర్ మీనింగ్ బ్రూస్ వెయిన్ ఫైనల్లీ ఫ్రీడమ్ పొందాడు అని. అండ్ మేబీ రియల్ విక్టరీ ఇస్ నాట్ జస్ట్ సేవింగ్ ద వరల్డ్ బట్ ఇన్స్పైరింగ్ ఇట్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ కామెంట్స్.